నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేణి ఆసుపత్రిలో అత్యాధునిక రోబోటిక్ సర్జరీ యంత్రం ప్రారంభం. ముఖ్య అతిథులుగా హాజరైన కేటీఆర్, గంగుల కమలాకర్. ఆధునిక వైద్యాన్ని అందిస్తున్న రేణి ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించిన కేటీఆర్. నగరంలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల. కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేసుకుని ప్రారంభించుకుందామని వెల్లడి. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. సిద్దిపేట పోలీసుల ఆధ్వర్యంలో బెజ్జంకిల అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ రవీందర్ రెడ్డి. సురక్ష నేత్రతో గ్రామాల్లో భద్రత బలోపేతమవుతుందని వెల్లడి. తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోక. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్. కరీంనగర్ రెనే హాస్పిటల్లోని ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా రోబోటిక్ మోకాలు కీలు మార్పిడి చికిత్సను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు మాజీ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ప్రారంభించారు. రెనే హాస్పిటల్లో వాలిష్ కంపెనీకి చెందిన సుమారు 5 కోట్ల విలువ చేసే అత్యాధునిక రోబోటిక్ సర్జరీ యంత్రాన్ని తాను ప్రారంభించారు. అనంతరం లక్కీ డ్రా ద్వారా 15 నుంచి ఉచిత కీలు మార్పిడికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలను జిల్లా కేంద్రాల్లో కూడా అందుబాటులోకి తెచ్చిన రెనే హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ బంగారు స్వామిని మరియు డాక్టర్ రజనీ ప్రియదర్శినిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ బంగారు స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన తల్లిదండ్రులైన కీర్తిశేషులు బంగారి లక్ష్మి మరియు మైసయ్య గారి పేరు మీద ప్రతి సంవత్సరం సుమారు 50 లక్షల రూపాయల విలువ గల సర్జరీలను తాను మరియు తన సతీమణి డాక్టర్ రజనీ ప్రియదర్శిని ఉచితంగా చేయడం జరుగుతుందని అన్నారు. తాను ఈ వైద్య రంగంలో ఉన్నన్ని రోజులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, తమ కుటుంబం అంతా వైద్య సేవకే అంకితమని అన్నారు. ఈ ఉచిత లక్కీ డ్రా కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని అన్నారు. సుమారు 100 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో నుంచి 15 మందిని ఎంపిక చేసి వారికి పూర్తి ఉచితంగా మోకాలు కీలు మార్పిడి చికిత్సను రాబోయే నెల రోజుల్లోగా నిర్వహిస్తామని అన్నారు. మిగతా వారికి అతి తక్కువ ఖర్చులో ఈ ఆపరేషన్ చేస్తామని, ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. కరీంనగర్ శ్రీపురం కాలనీ ఆంజనేయ స్వామి శివాలయ పరిసరాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్రావు సహకారంతో 10 లక్షల రూపాయల ఎంపీ నిధులను కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించారు. ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఈరోజు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మరో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం అతిథులను కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ గాదే రూపా శ్రీనివాస్, కాలనీ అధ్యక్షులు కన్నా రాజమౌళి, ప్రధాన కార్యదర్శి చాప నాగేశ్వరరావు, ముఖ్య సలహాదారు చిందం శ్రీనివాస్, బల్మూరి రామచంద్రరావు, కోలా అన్నారెడ్డి, పలువురు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వివాహానికి హాజరై మంచిర్యాల జిల్లా వెళ్తూ కరీంనగర్ అలుగునూరులో కాసేపు ఆగారు. కరీంనగర్ 8వ డివిజన్ అలుగునూరు కార్పొరేటర్ కాల్వ మల్లేశం తమ్ముడు కాల్వ ఇంద్రసేన్ ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
మొదటగా ఇంద్రసేన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేటర్ కాల్వ మల్లేశం మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోచమ్మ తల్లి దీవెనలతో స్తంభంపల్లి గ్రామంతో పాటు బోయినపల్లి మండల ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం కొంత సమయం తర్వాత మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అక్కడికి చేరుకొని పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయ వల్ల సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో ఈరోజు అమ్మ పోషమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి గౌరవ స్థానిక సర్పంచ్ గారితో, మాజీ సర్పంచ్ గారితో, మా బోయినపల్లి మండల ప్రజాప్రతినిధులతో, ప్రజలతో, ఈ గ్రామ ప్రజలందరితో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని గ్రామ ప్రజలందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకున్నారు. వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారి పోషమ్మవారి కటాక్షం స్తంభంపల్లి గ్రామానికే కాకుండా బోయినపల్లి మండల ప్రజలతో పాటుగా, చొప్పదండి నియోజకవర్గ ప్రజలతో పాటుగా యావత్ తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివియాలని, వారికి అమ్మవారి దయా కటాక్షాలతో సకల విజయాలు చేకూరాలని నేను కోరుకుంటూ, అమ్మవారిని కోరుకుంటూ తెలంగాణ ప్రజలందరినీ అమ్మవారి సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అదేవిధంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఆలయ కమిటీ వారందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్తంభంపల్లి చుట్టుపక్కల వచ్చినటువంటి అనేక గ్రామ వేములవాడ కానీ సిరిసిల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఈ అమ్మవారి కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అందరికీ ఆలయ ప్రతిష్ట శుభాకాంక్షలు. గ్రామాల్లో నేరాల నియంత్రణకు సురక్ష నేత్ర కార్యక్రమం కీలకమని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమల్ మార్గదర్శకత్వంలో బెజ్జంకి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీతో పాటు సిద్దిపేట రూరల్ సిఐ ఎం శ్రీను మాట్లాడుతూ సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ గ్రామాలను సురక్షితంగా మార్చడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. సీసీ కెమెరాల పట్ల నేరాలను ముందుగానే అరికట్టడమే కాకుండా జరిగిన ఘటనలను సులభంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్లు, సలహాదారులు, దేవాలయాలు, పాఠశాలలు, మార్కెట్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, దొంగతనాలు, గొడవలు వంటి సంఘటనలను నియంత్రించడంలో ఇది కీలకంగా పనిచేస్తుందని చెప్పారు. ప్రజలు, యువత, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు కలిసి ముందుకొచ్చి సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సహకరించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతుందని, త్వరలోనే మరిన్ని గ్రామాలకు విస్తరించనున్నట్టు తెలిపారు. ప్రతి బిడ్డకు, ప్రతి తల్లికి, ప్రతి మనిషికి సురక్షిత భద్రత కల్పిస్తున్నామంటే అది పెద్ద ఎత్తైన మెట్టు. కాబట్టి మీరు ఏమాత్రం ఆలోచించడం లేకుండా ఏదో రకంగా దాన్ని ఫండ్స్ మొబిలైజ్ చేస్తూ మా సహకారం కూడా తీసుకొని మీ గ్రామ బడ్జెట్ ఉన్నా, ఏ బడ్జెట్ ఉన్నా ఒక్క రోజు కూడా ఆలోచన చేయకుండా ప్రమాదం జరగముందుకే, ఒక ఊర్లో ఒక కుటుంబం నష్టపోకముందుకే, ఒక 10 మంది యువకులు గంజాకు అలవాటు కాకముందుకే మన ఊరిని మంచి మార్గంలో తీర్చిదిద్దుకుంటేందుకు కంకణం కట్టుకొని అందరూ కూడా అతి త్వరలో సీసీ కెమెరాలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను.
ఒక ఇంటికి ఒక ఊరు బస్ దిగి వస్తుంటే ఆయన ఏ ఇంటికి పోతాడు, ఆ ఏ ఇంటికి ఆయన ఎవరింటికి బంధువు, ఆయన వరుస ఏమవుతాడు, మామన అత్తన చిన్నమ్మన చిన్నాయన చెప్తుండే, ఈజీగా చెప్తుండే. ఏ కులమైనా కూడా ఊరు గుర్తుపడుతుండే, ఏ పలానా ఆయన చుట్టమో పలానా ఇంటికి పోతాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? కొత్త కొత్త బంధుత్వాలు, కొత్త కొత్త సంబంధాలు, కొత్త కొత్త మనుషులు. అది ఉద్యోగరీత్యా ఉండొచ్చు, వ్యాపార రీత్యా ఉండొచ్చు, బంధుత్వాల రీత్యా ఉండొచ్చు. మన గ్రామాలు కానీ పట్టణాలు కానీ కొత్త కొత్త మనుషులు వస్తున్నాం. సపోజ్ నేను తెలుసుకుంటే సిద్దిపేట పట్టణంలోనే 200 మంది మేస్త్రీలు ఉన్నారు, ఇతర రాష్ట్రానికి పట్టణానికి వచ్చినాం. మరి అక్కడికి ఇంత ధైర్యం పంపిస్తున్నాం. ఒకే ఒక కారణం, ఆ దేశంలో రక్షణ వ్యవస్థ బాగుంది, సేఫ్టీ బాగుంది అనే నమ్మకం, ధైర్యం. ఏం కాదు, అక్కడ నా బిడ్డ క్షేమం ఉంటుందనే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇచ్చేది ఆ దేశ రక్షణ వ్యవస్థలో ప్రధాన భూమిక కెమెరాలు. లండన్ నగరంలో 500 మీటర్లు నడిస్తే నువ్వు 72 కెమెరాలు పడుతున్నావు. దుబాయ్లో నడిస్తే 100 మీటర్లు నడిస్తే నువ్వు మినిమం ఒక 50 కెమెరాలు పడుతున్నావు. అక్రమంగా మట్టిని తరలింపును నిరసిస్తూ పెద్దపల్లి మండలం పాలెంతల్లిలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకొని రాస్తారోకో నిర్వహించారు. టిప్పర్ల ఎదుట రోడ్లపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. మట్టి అక్రమ తరలింపుపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తక్షణమే అక్రమ మట్టి తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిత్యం భారీ టిప్పర్ల రాకపోకలతో గ్రామంలోని రహదారులు దెబ్బతింటున్నాయని, వాహనాల నుంచి వెలువడుతున్న ధూళి కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు చొరవ తీసుకొని మట్టి చోరీని అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. ఒకటి ఏంటంటే మాకు అసలు మన పరివారాన్ని కాపాడుకుందాం అనుకుంటాం, దానివల్ల మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. గుట్టలు మట్టి అసలు మాకు బాల్కంలో ఫండ్స్ ఇచ్చినాం, మాకు పర్మిషన్ ఉంది అన్నారు. పర్మిషన్ ఎవరు ఇచ్చారో మాకు తెలియదు. ఫండ్స్ వచ్చినాయి అన్నారు. ఫండ్స్ వచ్చింది మన గ్రామ పంచాయతీ తరఫున మాకు ఎవరికి తెలియదు. సరే వచ్చినాయి అంటే ఎమ్మెల్యేకి వచ్చినాయా, ఎంపీకి వచ్చినాయా, మాకు సర్పంచ్కి వచ్చినాయా, ఎవరికి వచ్చినాయో మాకు తెలియదు. ఆ ఫండ్స్ ఏం చేసారు మా విలేజ్ తరఫున? మా విలేజ్కి ఏం అభివృద్ధి చేసారు? అభివృద్ధి అయితే మా పాలతానికి ఏం కనిపిస్తలేదు. ఇంత అభివృద్ధి ఉంటే ఇంత పిల్లలు వేసుకొని, చిన్న పిల్లలు వేసుకొని కూడా ఇంత ధర్నాలు చేసి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రచారంలో ఎమ్మెల్యే వచ్చి, ఇప్పుడున్న ఎమ్మెల్యే వచ్చి మట్టి ఇడికడ మట్టి కూడా నేను పాలతం నుంచి తీసుకపోనియా, మీరు గెలిపియ్యుర్రి, రావాలని గెలిపి అంటే మేము ఓటేసి మేము అందరం గెలిపించినాం. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎందుకు రావట్లేదు? ఇంత మేము అందరం కలిసి రోడ్డు మీద 3 గంటల నుండి ధర్నా చేస్తున్నాం. ఒక్క ఎమ్మెల్యే కాదు, ఎవరు కూడా లేరు. అంతకు మించి పోలీసులు మా పైన దులుం చేస్తున్నారు. మాకు అసలు రెస్పాండ్ లేదు, ఏది లేదు. మాకు దయచేసి ఏంటంటే మాకు న్యాయం జరగాలి. మా పాలతం విలేజ్కి మాకు అభివృద్ధి కావాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 200 కోట్లు మట్టి వేయింది పూర్తిగా. అన్ని గుట్టలు 200 కోట్ల మట్టి తలిసిపోయారు. ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ మట్టి తలిస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఎన్నికలప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు దొంగతనాలు ఎక్కడ పరిమితి తీసుకొని మాకు మట్టి మొత్తం మా మట్టి లేకుండా మా ఫ్యూచర్ మా భావితరాలు లేకుండా మట్టి తల్లిస్తుంది. చాలా చూడండి మీరు, చాలా టిప్పులు ఉన్నాయి ఇక్కడ. మా మట్టి మాకు ఫ్యూచర్ మాకు భావితరాలకు కావాలి. అది మా మట్టి మాకు కావాలి. మేము ఎవరికి లొంగము, ఎవరికి మేము పైసలు మేము తీసుకోము. మా మట్టి మేము ఎవరికి మేము అమ్మం. మా గ్రామ పంచాయతీ మేము డెవలప్మెంట్ చేసుకుంటాం, మాకు మేమే తీసుకుంటాం. ఇది మాకు ఉద్దేశం. చాలా అటువంటి ఇవన్నీ దొంగలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఆ మూట ఎవరో మాకు రావాలి. దొంగల మూట మాకు వీళ్ళు పోలీసులు వచ్చి పర్మిషన్ చూపెట్టారు. ఆ పర్మిషన్ నేను మీ ఊరి నుంచి మట్టి పోనీయ, మీకు ఏ ఆపత వచ్చినా ఇక్కడ వచ్చి మీకు ఒక క్షణములు ఆల్తా అన్నాడు. మరి మా ఊళ్ళో నుంచి బాగా మట్టి ట్రిప్పులు పోతున్నాయి సార్. మాకు మట్టి టిప్పులు ఇక్కడ కావాలంటే 500కు ఒక ట్రిప్పు. మాకు మట్టి దొరుకుతలేదు. ఇండ్లు కట్టుకున్న వాళ్ళం బాగా ఇబ్బందులు పడుతున్నాము. మా మట్టి మాకు కావాలి. మా మట్టి మా ఊరు నుంచి ఎమ్మెల్యే గారు పిడికాడు మట్టి పోనీయ, నా బాధ్యత అన్నాడు. ఇంత 2 గంటల నుంచి మేము తల్లడిల్తున్నాము నిన్నటి నుంచి. ఎమ్మెల్యే గారు సహకారం లేదు. మాకు ఎమ్మెల్యే సహకారం మాకు కావాలి. కలెక్టర్ గారు కానీ, ఎండిఓ గారు కానీ, ఎంపీ కానీ ఎవ్వరు కూడా మాకేం సహకరించి బండ్లు మేము ఎంత ఆపి ధర్నా చేసినా కూడా పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని దొబ్బి బండ్లలో ఎక్కిస్తున్నాం అంటారు. కానీ మాకైతే ఏం సహకారం అందలేదు సార్. మాకు ఖచ్చితంగా అందరూ కలిసి మీ మీడియాలు కలిసి మాకు అందరికి బాగా. మండుతున్న ఎండలతో రోజురోజుకు తాగునీటి ఎద్దడి నెలకొంటుంది. తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కే పరిస్థితులు వచ్చాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో తాగునీటి కోసం కాలనీ వాసులు ధర్నాకు దిగారు.
ఇక దోసలగూడెం కాలనీ వాసులు ఖాళీ బిందెలతో కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. 1000 మంది జనాభా ఉన్న కాలనీలో నీటి సమస్య నెలకొన్నప్పటికీ ఇక్కడి సర్పంచ్కి గానీ వార్డు మెంబర్లకు గానీ చీమ కుట్టినట్టయినా లేకుండా పోయిందన్నారు. జాతీయ మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం పాలకులు మాలల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. నీరు ఉన్న చోట బోర్డు వేస్తూ అవసరం ఉన్న చోట నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. సమర్థవంతంగా పనిచేసే సిబ్బందిని తొలగించి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి దోషలగూడెంను దత్తత తీసుకుని తమ నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాలమానాడు ఆధ్వర్యంలో ఇలా దోసలగూడెంలో 1000 జనాభా ఉంటుంది. ఈ 1000 జనాభాకు కేటీఆర్ 2 సంవత్సరాలు గెలిచినా కానీ సుద్దాల దేవి వేయించిండు టీడీ ప్రభుత్వంలో. అక్కడ బోరున్నది ఒకటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వేయించిన బోరు ఇక్కడ వేయించిండు. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కూడా గెలిచి ఇంతవరకు కూడా మాకు దోసలగూడెం రాలే. ఈ వార్డు నెంబరు సర్పంచ్ కమిషన్లో కక్కుర్తి పడుతున్నారు. మా నీళ్లు లేవు, 3 రోజులు నీళ్ళు లేవు. ఏమనంటే కొత్తగా ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇల్లు ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చినాయి. ఇందిరా మిల్లు చేయబట్టుకనే ఈ వార్డు నెంబర్ నీళ్ళు వస్తలేమంటే అప్పుడు 500 ఇల్లు ఉండే, అప్పుడు 400 ఇల్లు ఉండే, ఇప్పుడు 500 ఇల్లు అయినాయి. 500 ఇల్లు అయినప్పుడు నీళ్ళు ఏ రకంగా సరిపోతాయి? సరిపోయినప్పుడు వీళ్ళందరూ ఏం చేయలే, కొత్త బోర్ వేయాలి. ఇంతవరకు కూడా 10 సంవత్సరాల ఒక్క బోర్ వేసిన పాపాన వల్ల టీఆర్ఎస్ నాయకులు కమిషన్ల కక్కుర్తువాళ్ళు, డబుల్ బెడ్రూమ్లు కమిషన్ తప్పుడు, ఒక ఇందిరా మిల్లు ఉన్నది అందుకు కొనుక్కొని ఇంకో దాంట్లో ఇందిరా మిల్లు ఇప్పిస్తుడు. ఎంతవరకు సమంజసము? తక్షణమే మాకు బోర్ ఖచ్చితంగా 2 రోజుల్లో నీళ్లు రావాలి. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి విక్రయించే 4 ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి 10,10,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఒరిస్సాలోని గుర్తు తెలియని వ్యక్తి నుంచి పెద్ద ఎత్తున గంజాయిని తీసుకుని వచ్చి రామగుండంలో విక్రయించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఉత్తరప్రదేశ్కు చెందిన బిషన్ కుమార్, వికాస్ కుమార్, దీపక్, మైనర్ 4 గంజాయిని సంచులతో తీసుకొచ్చి విక్రయించే ప్రయత్నం చేశారని తెలిపారు. అనుమానాస్పదంగా పోలీసులు తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి పెద్ద ఎత్తున గంజాయి 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కటకటాలకు పంపించినట్లు డీసీపీ తెలిపారు. గంజాయి రవాణాపై ప్రత్యేక పోలీసు టీంను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎక్కడ ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు. నలుగురు కలిసి ఒడిస్సా నుంచి తీసుకొని వచ్చి ఈరోజు మా సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి ప్లస్ వాళ్ళ టీంతో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా 4 వ్యక్తులు కనబడడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 20 కేజీల గంజాయి వర్త్ రూపీస్ 10,10,000 ఉన్నదాన్ని మా పోలీస్ ఆఫీసర్స్ రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళను మా నేర ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ గైడ్ లైన్స్ ఉంటుందో ఆ విధంగా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. రేపు వీళ్ళను కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఈ గంజాయి పైన మా గోదావరి ఖని ఏసీపీ గారు ఒక టీంను ఏర్పాటు చేసి ఉక్కుపాదం ఇచ్చేస్తున్నాం. మేము మా పెద్దపల్లి జిల్లాలో గంజాయిని ఎక్కడ కూడా గంజాయి అనే పదార్థమే లేకుండా మేము ఉక్కుపాదం మోపి గంజాయి అమ్మేవాళ్ళు కానీ గంజాయి తీసుకునే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం. రేపు వీళ్ళను ఈ 4 వీళ్ళ పేర్లు వచ్చేసి విపిన్ కుమార్. మండుతున్న ఎండల వేళ దప్పికగొన్న దాహార్తులకు చల్లటి తాగునీటిని అందించేందుకు పెద్దపల్లి ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. అయితే పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య బస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే విజ్జన్న సహకారంతో ఐటీఐ మైదానంలో వారి కోరిక మేరకు వాకింగ్ ట్రాక్, విద్యుత్ దీపాలు, ఓపెన్ జిమ్ లాంటి అన్ని వసతులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని
గత 10 సంవత్సరాలుగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇక వాకర్స్ అసోసియేషన్ సభ్యులు చైర్మన్ మల్లయ్య సూచన మేరకు పెద్దపల్లి పట్టణంలో మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యం కోసం వాటర్ వేయడం జరుగుతుంది. ఈరోజు అదే సమ్మర్లో కూడా ఈరోజు మన మున్సిపల్ చైర్మన్ అయిన మిగిలిన మల్లన్న గారితో మన 3వ వార్డు కౌన్సిలర్ అయిన కమల్ గారికి, 4వ వార్డు కుమ్ము సుధాకర్ వార్డు కౌన్సిలర్ కుమ్ము సుధాకర్ గారు, 5వ వార్డు కౌన్సిలర్ విజుల కుమార్ గారు, మరియు మన వాకరేషన్ సెక్రటరీ చింతపండు రాయమల్ గారు, మా గవర్నర్ అయిన అన్నాడు వెంకటరెడ్డి గారు, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయిన అయ్యర్ అతిథి గారు, మా వాకర్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి ఈరోజు చలివేంద్రం ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా మా విద్యార్థులకు వ్యాపార లావాదేవీలపై అవగాహన ఉండవలసిన అవసరం ఉందన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. ఇక వీటి ద్వారా వారికి డబ్బు విలువ తెలుస్తుందన్నారు. కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో ఆల్ఫోర్స్ బిజినెస్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజువారీ కార్యకలాపాలలో వ్యాపారం చాలా కీలకంగా వ్యవహరిస్తుందని మరియు దీని గురించి విద్యార్థులకు తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. ఇక పొదుపుపై అవగాహన కల్పించడం ద్వారా వారు డబ్బులు సేవింగ్స్ చేసుకునేందుకు ఆసక్తిని చూపిస్తారన్నారు. నేటి రోజుల్లో ప్రపంచాన్ని వ్యాపార రంగం శాసిస్తుందని అనేక రకాలుగా లావాదేవీలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వేడుకల్లో భాగంగా పలు అంశాలు ప్రధానంగా క్లాత్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, స్టేషనరీ, ఫుడ్ కోర్టు, బండార్, పాప్కార్న్ స్టాల్ లాంటివి ప్రధానంగా ఆకర్షణగా నిలిచాయి. Now this is followed by making our lives bright and providing a bright expansion. 8 to 10 days allowance. మీరు అనుకుంటున్నారు ఇదొక సైన్స్ ఫేరో లేకపోతే ఏదైనా ఒక ఫుడ్ ఫెస్టివల్, అదర్వైజ్ ఏదైనా ఒక ఫెస్టివల్ అనుకుంటున్నారు. కాదు, ఫస్ట్ టైం నేను అనుకుంటాను మరి ముఖ్యంగా పిల్లలు స్కూల్ స్థాయిలో నుంచి ఒక బిజినెస్ స్కిల్స్ని డెవలప్ చేసే విధంగా ఒక్కొక్క స్టూడెంట్ మరి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తోటి మరి బిజినెస్ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, పిల్లలు మరి చదువు మార్కులు, బట్ లౌకిక జ్ఞానం మనం పిల్లలకి పెంపొందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బిజినెస్ స్కిల్స్. ఇవాళ ఎంత గొప్ప చదువులు చదివినా మనం చూస్తూనే ఉన్నాం, ఎంబీబీఎస్ తర్వాత మరి పీజీ చేసి గొప్ప డాక్టర్ అనుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. దెన్ ఆఫ్టర్ ఆయన నేర్చుకుంటున్నది ఏంది, ఆపరేషన్లు కాదు, పేషెంట్లు కాదు, హాస్పిటల్స్ని ఎలా రన్ చేయాలనేది తర్వాత నేర్చుకుంటున్నాడు. ఈవెన్ మీ అనుకున్నా కూడా బిగినింగ్లో పాఠాలు చెప్పాను, గొప్ప మ్యాథ్స్ టీచర్గా పేరు తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మరి వ్యవస్థలను ఎలా రన్ చేయాలి అంటే ఏ మనిషి కానీ ఒక స్థాయికి పోయిన తర్వాత ఎలా బిజినెస్ డెవలప్ చేయాలనే స్కిల్స్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంది. మరి పిల్లలు ఈ చిన్న తరగతుల నుంచే మరి వివిధ స్టాల్స్ చాలా ఖర్చుతో కూడుకొని ఎంతో ఇంట్రెస్ట్తో ఏర్పాటు చేసుకొని వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని బయటికి తీస్తున్నారు. నిజానికి ఇది ఒక గొప్ప ప్రయత్నం. మా యొక్క టీచర్స్, తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా, తర్వాత ముఖ్యంగా పేరెంట్స్ కూడా ఇందులో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఎంకరేజ్ చేశారు. వారందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ, పిల్లలు ఈ రకంగా మరి ఎక్స్ట్రా స్కిల్స్ని డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే రాబోయే రోజుల్లో వారికి మంచి గొప్ప ఫ్యూచర్. కరీంనగర్ మాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకలకు వాగేశ్వరి డిగ్రీ మరియు పీజీ కళాశాల అధినేత బివి గోపాల్ రెడ్డి, నిగమ కాలేజీ డైరెక్టర్ రత్న గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరై దీప ప్రజ్వలన గావించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి, అబ్బురపరిచాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే వాగేశ్వరి కాలేజీ లక్ష్యమన్నారు.
గోపాల్ రెడ్డి. విద్యార్థులు సైతం మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వినేవి కాదు, సో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాయి. సో వాటిని ట్రైన్ చేయడానికి రాజు ట్రైనర్స్ని పెడితే ఆ ట్రైనర్స్ ఏది చెప్పినా వినకుండా వాటిని ఎక్కి స్వారీ చేయాలని చూస్తే వాళ్ళని కింద పడేసి అలా చేయడము, సో ఇలా జరుగుతుండేది. సో ట్రైనర్స్ వెళ్ళిపోతుండేవాళ్ళు. సో ఎంతోమంది వచ్చి వెళ్ళిపోయారు, కానీ ఆ గుర్రాలని ట్రైన్ చేసే వాళ్ళు మాత్రం రాలేకపోయారు. సో రాజుకి ఏంటి అని అంటే ఎలా అయినా ఆ గుర్రాలని సరిగా ట్రైన్ చేసే వాళ్ళని వెతికి పట్టుకోవాలనుకున్నాడు. సో రాజ్యం అంతా అనౌన్స్మెంట్ చేస్తాడు ఏంటంటే ఈ 4 గుర్రాలని దారిలో పెట్టిన వాళ్ళకి, మంచి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి 1,00,000 బంగారు నాణాలు ఇవ్వబడుతుంది అనేసి అనౌన్స్ చేస్తాడు. సో అప్పుడు కూడా చాలామంది వస్తారు, ట్రైన్ చేయలేక రిటర్న్ వెళ్ళిపోతారు. కానీ ఒకతను వస్తాడు, వచ్చి రాజుగారికి చెప్తాడు, నాకు 2 కండిషన్స్ ఉన్నాయి, ఆ 2 కండిషన్స్ మీరు ఒప్పుకుంటే నేను మన తల్లిదండ్రులు మనకేమి చెప్పారు, మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళు మన విజయాన్ని తన స్వప్నంగా మార్చుకున్నారు. మన కాలేజీ లైఫ్లో నవ్వులు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి, స్నేహాలు ఉన్నాయి. ఇవి జీవితాంతం మనతో ఉంటాయి కూడా. ఈ సందర్భంలో మనకు ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్టయితే మన పురాణాల్లో చెప్పినట్టు ఒకరోజు స్టూడెంట్స్ను ప్రత్యేకంగా టెస్ట్ చేద్దామని ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ తన వెంట తీసుకొని అడవికి వెళ్ళారు. ఇక్కడ మనందరం చాలా జాగ్రత్తగా దీన్ని విన్నట్టయితే వాళ్ళలో ఎవరు నిజంగా ఫోకస్ ఉన్నవారు, అంటే ఏకాగ్రతగా ఉన్నవారు అనే యూనిక్ మార్కంటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్కు చెందిన ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పేరుతో ప్రజాధనాన్ని దోపిడీ చేయడంలో దీని స్టైలే వేరన్నారు రాష్ట్ర ఏఐఎస్బి కన్వీనర్ అంబటి జోజిరెడ్డి. 800 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దోపిడీ చేసిన ఘనత ఈ సంస్థదన్నారు. బాధితుల డబ్బులు బాధితులకి ఇప్పించే వరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పోరాటాలు చేస్తుందన్నారు. ఇక యూనిక్ సంస్థ బాధితులతో కలిసి జోజిరెడ్డి కరీంనగర్ మీడియాతో మాట్లాడారు. నెలకు 1000 రూపాయల ప్రీమియం 72,000 కడితే 73వ నెలలో లకారం ఇస్తామంటూ ఏజెంట్లను పెట్టుకొని దోపిడీ చేసిందన్నారు. కంపెనీ తరపున సుమారు 10,000 మంది ఏజెంట్లతో 800 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. ఇప్పుడు బాధితులకు అండగా ఏఐఎస్బి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలతో కలిసి ఉద్యమాలు చేపట్టబోతుందన్నారు. బాధితుల సొమ్ము బాధితులకు చెల్లించేదాకా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా చూసుకున్నప్పుడు 10,000 మంది ఏజెంట్లుగా పెట్టుకొని 10,000 మంది ఏజెంట్లు, వాళ్ళ కింద యావరేజ్గా తీసుకున్నా కూడా 100 మంది కస్టమర్లు. మళ్ళీ ఆ కస్టమర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి నెలకి 1000 రూపాయల చొప్పున కావచ్చు, 10,000 చొప్పున కావచ్చు, అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఒక 1000 రూపాయలు యాక్చువల్గా 72 నెలలు కడితే మీకు 1,00,000 చిల్లర వస్తాయని చెప్పేసి ఆశలు పెట్టి 73వ నెలలోనే ఇస్తాం, మేము హోటల్ బిజినెస్ చేస్తాం, అదేవిధంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తామని ఈ విధంగా బ్రోచర్లు అన్నీ పెట్టుకొని ఈ విధంగా వాళ్ళు హోటల్స్ అన్నీ చూపించి హోటల్ బిజినెస్లన్నీ కూడా పెట్టుకుంటూ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ అని చెప్పేసి ప్లాట్లు చేసి మీకు ప్లాట్లు ఇస్తాం, మీకు డబ్బులు బాగా వస్తాయని చెప్పేసి ఏజెంట్లని మభ్యపెట్టుకుంటూ, కస్టమర్లను మభ్యపెట్టుకుంటూ, ప్రజలందరినీ మోసం చేసుకుంటూ దాదాపుగా తెలంగాణలో 800 కోట్లకు పైన కుంభకోణం చేసిన యూనిక్ సంస్థ ఎండి ఎక్కడోడయా అంటే గుజరాత్ నుంచి మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రతిరోజు
పునాది పడ్డది. ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల 10,000 మంది ఏజెంట్లను తీసుకొని ఒక్కొక్క ఏజెంట్ దగ్గర ఇప్పుడు ఇంతకుముందు పద్మ అనే అమ్మాయి చెప్పింది, వారు సొంతంగా 10 లక్షల ఇన్వెస్ట్ చేసారు. వాళ్ళ భర్త సత్యనారాయణ ఏజెంట్ ద్వారా ₹1 కోటి వరకు వసూలు చేసారు. ఆమె ఏమంటుంది, మా పైసలు లేకుండా పర్లేదు కానీ మేము ఎవరైతే ఏజెంట్ల దగ్గర మేము వసూలు చేసిన కస్టమర్ దగ్గర దాదాపు ₹1 కోటి లేక మేము ఇప్పుడు అవస్థ పాలవుతున్న ఆత్మహత్యకు శరణేమంటారు. పూజిత గారు మీరు కూడా దీని ఒక ఇష్యూ తీసుకొని ఈ యొక్క పబ్లిక్లోకి తీసుకోబోతారు. మీరు చూడండి, ఇప్పుడు ఈ రాజు అనే వ్యక్తి నిజామాబాద్ ఆయన పాపం తాను 5,000 డిపాజిట్ కూడా చేసి వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా పెట్టుకున్నాడు, మెంబర్షిప్ కూడా వచ్చింది. తీరా మెచ్యూర్ టైం అయిందంటే ఏమంటుందంటే రేపిస్తాం, ఈ ప్రాపర్టీ ఇక్కడ పెట్టుబడి పెట్టినాం, ఇళ్ళకేలా వచ్చింది, దీంతో పాటు ఇంకా అదనంగా ఇస్తామని చెప్పి మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. గుజరాత్ లోపల ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి గడ్డ మీదకి స్టార్ట్ అయినటువంటి ఈ యూనిక్ మర్సంటైల్ మోసపు ఈ ఏజెన్సీని తరిమి కొట్టారు. ఇది కూడా వస్తూ ఉన్నాయంటే విచిత్రంగా ఉంది. ప్రజల లోపల అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా కార్పొరేట్ పేరిట ఇవి ప్రజలను మభ్యపెడతా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, ఈ యూనిక్ అనే కంపెనీ హాస్పిటల్స్ ఉన్నాయి, వెకేషన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాం కనుక మాదొక వ్యవస్థ, మేము ఒక కార్పొరేట్ ఆఫీస్ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎక్కువ లాభాలు ఇస్తామని చెప్తే ఎవరైనా ప్రజలు ఆశపడుతూ ఉన్నారు. ఎవరికైనా ఆశ ఉంటుంది, ఆ ఆశను సొమ్ము చేసుకొని ఇట్లా ₹1,00,00,000 ఇప్పుడు జోజిరెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణలో 800 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 800 కోట్ల స్కామ్ జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. వాళ్ళు తలుచుకుంటే వసూలు చేసి ప్రజలకు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. ఇక్కడ చేయాల్సిన పెద్దపల్లి ట్రినిటీ ప్రైమరీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా కొనసాగాయి. విద్యార్థుల నృత్యాలు చూపర్లను ఆకర్షించాయి. అనంతరం నర్సరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కుమార్ మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలో విద్యార్థుల తల్లిదండ్రులు మా మీద నమ్మకంతో మా స్కూల్లో నేర్పించడం మాకు చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని అన్నారు. పెద్దపల్లి పట్టణంలోనే మెరుగైన విద్య అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దే దిశగా మా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఎందరో ఉన్నత పదవులు, ఉన్నత శిఖరాలను చేరారని అన్నారు. Mothers are very happy. Why? Because here in nursery 132 students are there, in LKG 160 students are there, in UKG 160 students are there, but no child is crying because here is a friendly environment for these children, no restriction for any child, open place, open playground, and a joyful environment we created. So this is the first school in North Telangana with the highest pre-primary strength. Before that, I worked in reputed schools, but I didn't see these many students in primary wing, pre-primary wing. So that's what I thankful to my parents who are getting free after sending their children. Really, I'm very happy. But getting first rank, second rank is not important. The child has to motivate by themselves. They had to utilize what the child is learning within the classroom itself in their real life. Here, many parents, they studied, the children also studying, they settled in different sectors. Many times, I told to my children, don't search for jobs. Don't become an employee. You will become an employer, not employee. This is the motto of our honorable founder, Chairman Dasari Manohar Reddy Garu. This is my dream. Successfully, I am going to complete 9th academic in this institution, and recently youngest coordinator also joined. There is a good communication. 100% priority we are giving for language skills, because if the child knows how to communicate with their elders, how the child is respected. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేణి ఆసుపత్రిలో అత్యాధునిక రోబోటిక్ సర్జరీ యంత్రం ప్రారంభం. ముఖ్య అతిథులుగా హాజరైన కేటీఆర్, గంగుల కమలాకర్. ఆధునిక వైద్యాన్ని అందిస్తున్న రేణి ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించిన కేటీఆర్. నగరంలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల. కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేసుకుని ప్రారంభించుకుందామని వెల్లడి.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. సిద్దిపేట పోలీసుల ఆధ్వర్యంలో బెజంకిల అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ రవీందర్ రెడ్డి. సురక్ష నేత్రతో గ్రామాల్లో భద్రత బలోపేతమవుతుందని వెల్లడి. తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోక. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే. Thank you.